హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు న్యూ వీడియో. ఈరోజు అయితే మన బండి బేరింగ్ వేస్తున్నాం. ఈ బేరింగ్ ఊకపోవడానికి కారణం ఏందనేది ఈరోజు చూద్దాం. జాక్ అయితే పెట్టేసుకున్నాం ఆల్రెడీ. ఇది బేరింగ్లు ఊకే అనేది ఎందుకు పోతాయంటే అందులో మట్టి పోవడం వల్ల ఊకే పోతాయి బేరింగ్లు, ఫ్రంట్ వీల్. జూడు ఎట్లయిందో, మట్టి పోయి మొత్తం బ్లాక్ అయిపోయింది గిరీస్ కూడా. దీన్ని మొత్తం క్లీన్ చేసుకొని చిన్న బేరింగ్ కూడా పోయినట్టే ఇక. ఇది బేరింగ్ పోయినాక కూడా అట్నే నడిపినా కొద్దిగా దూరం, చాలా వరకే నడిపినాం. అది ఇప్పుడు లోపల అబ్బు డ్యామేజ్ అయిందా ఎట్లుందో చూడాలి. ఇది మొత్తం బేరింగ్ పోయిన కోన్ ఉంటుంది కదా, అది ర్యాపిడ్ అయ్యి ఫిక్స్డ్ అయిపోయింది. ఇగో బేరింగ్ కూడా మొత్తం చిత్తు అయిపోయింది. ఇది చిన్న బేరింగ్ పోయిందండి, ఇక పెద్ద బేరింగ్ ఘోరంగా అయ్యింది, మొత్తం నల్లగా అయింది. ఇగో చూడు రెట్టపోయింది, కోన్ కూడా మొత్తం అరిగిపోయింది. ఈసారి ఏమైందంటే కొంచెం బేరింగ్ పోయినాక కూడా అట్నే వచ్చిన పొలం దగ్గరనే పోయి ఉండే, ఆయిల్ కూడా ఖరాబ్ అయిపోయింది. బేరింగ్ పోవడానికి కారణం మెయిన్గా అంటే మట్టి పోవడం లోపలికి. మన మట్టి ఎందుకు పోతుంది అనేది చూపిస్తా, ఒక్క నిమిషం. ఇగో ఇది చుట్టూ ఎడ్జ్ కోన్ ఉంది కదా, ఈడ అనేది కొంచెం ఇరిగిపోయింది. ఈడికి ఇరిగిపోవడం వల్ల ఇల్లంగా మట్టి పోతుంది. ఈ గ్యాప్ ఉంది కదా, ఇరిగిపోయిన దాంట్లో పోతుంది. ఇది కూడా ఈసారి మళ్ళీ ఈడ డ్యామేజ్ అయింది. అబ్బు మొత్తం ఇరిగిపోయి మట్టి చూడండి ఎట్లా పోయింది ఘోరంగా. బేరింగ్ రావడానికి ఇంతసేపు అయింది. అది కొంచెం మొత్తం అలా ఇరుక్కపోయినట్టే అయింది గ్యాప్లలో ఉండి. ఇగో ఇది కూడా మొత్తం అరిగిపోయింది. ఇప్పుడు ఈ కోన్ అనేది ఈజీగా వచ్చింది అల్లంగా. అసలు కోన్ అంత ఈజీగా రావద్దు, కొడితే రావాలి. అంత టైట్గా ఉంటే బేరింగ్ అనేది ఫిక్స్డ్ ఉంటుంది గట్టిగా. ఇది ఫ్రంట్ పోర్షన్ చేయాల్సిందే. ఇక మనం ఎప్పుడైనా బేరింగ్ వేయడానికి ఎమ్మటే బండి ఆపుకోవాలి, అక్కడనే వేసుకోవాలి. ఇట్లా దూరం రావడం వల్ల ఇప్పుడు ఇది అరిగిపోయింది మొత్తం. ఈ అబ్బు కూడా ఇక్కడ ఇరిగిపోయింది ఎడ్జెస్. మళ్ళీ ఇప్పుడు వేసినాక లాభం ఉండదు, ఎమ్మటే మళ్ళీ బురదలో పోతే ఎమ్మటే యథావిధిగా బురద పోతుంది. దీనికి ఇప్పుడు సొల్యూషన్ ఏందని చూడాలి. ఇప్పుడు ఇది గ్యాప్ పోయిన కాడ అసలు అలా దానికి ఎల్లింగ్ పెట్టియాలి, కానీ అది ఇప్పుడు ఎల్లింగ్ షాప్ నియర్ బై లేదు. ఏదన్నా ట్యూబ్ ముక్కన్నా పైప్ ముక్కన్నా దానికి పెట్టి ఎక్కియాలి.
ఇది కూడా ఇబ్బంది అవుతుంది. కొంతమంది ఏం చేస్తారంటే పెద్దది ఒకటే పోయింది కానీ పెద్దది చిన్నది వేయకుండా అట్నే ఉంచుతారు. అట్లా ఉంచడం వల్ల ఏమైందంటే ఇప్పుడు ఆ చిన్న బేరింగ్లు ఉన్న మట్టి ఉంటుంది కదా, అదే చిన్నగా స్ప్రెడ్ అయ్యి అది ఇది మొత్తం రెండు పోతాయి. మళ్ళీ టైం వేస్ట్, మళ్ళీ ఇప్పుకోవాల్సి వస్తుంది. రెండు ఇప్పినప్పుడల్లా రెండు వేసుకుంటే బాగుంటుంది, లైఫ్ ఉంటుంది కొద్దిగా. ఇట్లా ఉంటాయి ఇబ్బందులు మోటార్ ఫీల్డ్ అంటే. ఈ బేరింగ్లు వచ్చేసి మహీంద్రా కంపెనీ వాడతా, షోరూమ్వి. నాకు ఈ పెద్ద బేరింగు 488 పడ్డది. కాకపోతే మనకు దీని మీద ఉన్నదానికంటే ఒక 5% 4% డిస్కౌంట్ ఇస్తాడు. ఇప్పుడు కొత్త బండ్లకి దీనికి సైజు డిఫరెన్స్ ఉంటుంది బేరింగ్ అనేది. వాటికైతేనో కొంచెం సైజు పెద్దగా ఉంటుంది, దీనికేమో సైజు చిన్నగా వస్తుంది. దీని సైజు వచ్చేసి 48548 అని ఉంటుంది దీని మీద. అదైతేనో ఇంకొంచెం పెద్దగా ఉంటుంది సైజు. గిరీసి ఇంతకుముందుకే ఉంది, కొత్త తీసుకురాలేదు. మేమైతే రెడ్ గిరీస్ వాడుతున్నాం. మా సైడ్ అయితే మేము ఎక్కువ డీజిల్ గిరీస్ ఎల్లో కలర్ది వాడతాం, కానీ డీజిల్ గిరీస్ అనేది మా టౌన్లో దొరుకుతలేదు. అందుకని ఇక వేరే లో క్వాలిటీ దొరుకుతుంది డీజిల్ గిరీస్, అందుకని అది వద్దని చెప్పి ఇక ఈ రెడ్ అయినా వాడుతున్నాం. రెడ్ అయినా కొంచెం బెటర్ ఉంది, కానీ అది బాగాలేదు. డీజిల్ గిరీస్ అనేది బాగుంటుంది, ఎల్లో కలర్ అది. ఐసీలు ఎక్కించుకోవాలి ఫస్ట్. మొత్తం అరిగిపోయి బేరింగ్ చూడాలి ఎంత ఫ్రీ ఎక్కుతుందో. ఇట్లా ఈ కొడితే పోవాలి, ఇంత అల్క ఎక్కితే ఏమైందంటే మళ్ళీ ఎమ్మటే పోద్ది. ఇది కొంచెం మొన్న ఇబ్బంది అయింది, ఇది మార్చాల్సిందే. ఈ కింగ్ పిన్ వరకు ఇడికి మార్చాలి. ఫ్రంట్ పోర్షన్ చేయించుకున్నప్పుడు మార్చుకోవచ్చు. ఇప్పటి వరకు తాత్కాలికంగా అయితే వేసుకున్నాం. బేరింగ్ పోతే ఎక్కువ దూరం జర్నీ చేయద్దు ఎప్పుడైనా. అట్లా వేయడం వల్ల ఎమ్మటే పోతుంది, ఇది అరిగిపోతుంది. మొత్తం నీట్గా తుడిచి చేసుకున్నాం అనుకో, మళ్ళీ ఇసుకరాళ్ళు ఉన్నాయనుకో మళ్ళీ పోతుంది కొంచెం. ఈ కోన్లో అయితే ఎక్కిచ్చేసిన, గిరీస్ మొత్తం ఫుల్గా దాని నిండా లోపల పెట్టుకోవాలి. లోపల పెడితే కొంచెం మనం బండి తిరుగుతామంటే గిరీసు ఆ బేరింగ్లో ఉండడం వల్ల లోపలికి పోయి మంచిగా ఉంటుంది, ఎక్కువ రోజులు వస్తుంది. బేరింగ్లకు అనేది గిరీస్ ఏం చేయాలంటే ఇట్లా మొత్తం లోపలికి పెట్టుకోవాలి. ఫస్టే కదా ఇవి పెట్టుకుంటే మళ్ళీ ఫస్ట్ నడిపినప్పుడు హీట్ కాదు. ఇక బేరింగ్ అలా ఉంటే హీట్ కాదు బేరింగ్ అనేది. దీని చుట్టూ మొత్తం పెట్టుకొని ఎక్కించుకోవాలి. ఇది ఇరిగిపోయింది కదా, దానికి ఏదన్నా ప్లాన్ చేద్దాం. దానికి ట్యూబ్ అన్నా లేకపోతే ఏదన్నా పైప్ ముక్కన్నా కడదాం. ఇప్పుడు ఈ
ఇప్పటి వరకు అయితే తాత్కాలికంగా ఇది ఇప్పుడు ఎక్కిద్దాం. ఇప్పుడు ఎల్లింగ్ షాపులు దగ్గరలో టౌన్కి వెళ్ళాలి. ఇప్పుడు మళ్ళీ అట్నే వెళ్తే ఉన్న అబ్బు ఖరాబ్ అవుతుంది. ఎక్కించుకొని దానికి ఎల్లింగ్ ఒక ముక్క పెట్టాలి. ఇక బేరింగ్ అనేది వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక దీని నెక్స్ట్ టైం అనేది దానికి వెల్డింగ్ చేయించుకొని టౌన్కి వెళ్ళినప్పుడు దానికి వెల్డింగ్ చేయించుకొని మళ్ళీ చేంజ్ చేసుకోవాలి. ఫ్రంట్ పోర్షన్ గుండీలో మళ్ళీ అప్పుడు చేయించినప్పుడు దాన్ని రీచేంజ్ చేసుకోవచ్చు. ఒక అన్న మన కామెంట్ చేసిండు బానట్ ఎక్కేమని. అదైతే నెక్స్ట్ వీడియోలో చేస్తాను. బానట్ అయితే నెక్స్ట్ వీడియోలో ఎక్కిస్తా. ఈ వీడియో అయితే ఇంతటితో ఆపేద్దాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.